పెసరట్టు వాసన ఘుమఘుమలాడిపోతోంది. అమ్మాయి అమ్మాయి ఎవరండి మీరు? ఐయాం పరాంకుశం వర్క్డ్ అండర్ కాటన్ దొరై. వాట్ ఇస్ యువర్ నేమ్ పాప? శ్రీ గాన ప్రసూనాంబ. చాలా చిన్న పేరు పెట్టుకున్నావే. రావయ్యారా? నాన్నగాడు అచ్చం మీ పోలికే. మా అమ్మ అసలే అనుమానం మనిషి అండి. మీ మాట వింటే మా నాన్నకు అన్నం కూడా పెట్టదు. ఈ అబ్బాయి మా పక్కింటి వాళ్ళ అబ్బాయి. ఓ ఎవరయ్యా నువ్వు? అదేవాడివే, నేను గుర్తులేనా? ఇంతవరకు మిమ్మల్ని నేను కళ్ళ కూడా చూడలేదు. ఒట్టు. సర్లే కూర్చో. అర్లేదు కూర్చో. అసలు విషయం ఏమిటంటే మా మనవడు బిహెచ్ఈఎల్లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. వాడికి అర్జెంట్ గా పెళ్లి చేసేయాలి. మీ అమ్మాయి గురించి ఎవరో చెప్పారు. అమ్మాయి కూడా అందంగా అణుకువగా ఉంది. మీ అభిప్రాయం చెబితే గట్టి మేడం వాయించేద్దామని. ఈ సంవత్సరం అమ్మాయికి వివాహ యోగం ఉందని జ్యోతిషుడు కూడా చెప్పాడు సార్. వసే ఇలారా. వద్దండి వద్దు, నాకు టిఫిన్. పర్వాలేదు సార్, టిఫిన్ తీసుకురావే. మరీ మొహమాట పెట్టేస్తున్నారు. సరే తీసుకురమ్మనండి, తినబెడతాను. ఏమైనా పెసరట్టు ఎంత రుచిగా ఉంటే నాలాంటి వాడు తట్టుకోలేడమ్మా. సరే ఓ మంచి రోజు చూసుకుని మా ఇంటికి వచ్చేయండి. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. కార్మికుల ఐక్యత, యాజమాన్య నిరంకుశత్వం, బోనసులు వెంటనే, బోనసులు వెంటనే, కార్మికుల ఐక్యత. ఏడీఓ గారు మీ తరపున మాట్లాడటానికి చంద్రశేఖరం గారు లోపల రమ్మంటున్నారు. వెళ్ళరా. కానీ ఏడీఓ తేని పూసిన కత్తి. వాడి మాటలు తొందరగా నమ్మడానికి వీల్లేదు. మర్యాదగా 6 నెలల బోనస్ ఇమ్మని చెప్పు, లేకపోతే ఈ సమ్మె ఆగదని కూడా చెప్పు. అవును. పదండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆనంద్, నువ్వేమిట్రా ఇక్కడ? నేనే పిలిపించాను. చూడు శేఖర్, మీ వాడి ఉద్యోగం గురించి ఎప్పుడు అడుగుతుండేవాడి కదా. ఇంతకాలం కుదరలేదు. ఆ ఉద్యోగం ఇప్పుడు ఇస్తున్నాను. ఆనంద్, రేపే జాయిన్ అవ్వు. థ్యాంక్ యూ సార్. ఈ మాట చెప్పడానికైనా పిలిపించారు? ఇదే కాదయ్యా, నువ్వు చిన్న హెల్ప్ చేయాలి. నేనా? అదేనయ్యా, నువ్వు ఎలాగైనా వర్కర్స్ కి నచ్చజెప్పి ఆ స్ట్రైక్ మానిపించేలా చెయ్యి. బోనస్ ఇస్తే వాళ్ళే మానేస్తారు సార్. ఇవ్వకపోతే స్ట్రైక్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఓకే ఆనంద్, నీ ఉద్యోగం ముఖ్యమో వర్కర్స్ స్ట్రైక్ ముఖ్యమో మీ నాన్నే అడిగి తెలుసుకో. నాన్న, ఇన్నాళ్లకు నాకు అవకాశం వచ్చింది. ఆ లేబర్ కోసం నా ఫ్యూచర్ని పాడు చేయకండి ప్లీజ్. స్ట్రైక్ ఆపేయండి నాన్న. మన స్వార్థం కోసం వర్కర్స్ కి అన్యాయం చేయడం తప్పురా. అది నా వల్ల కాదు. నాన్న, నువ్వు ఎన్ని రకాలుగా చెప్పినా నేను ఈ ద్రోహం చేయలేనురా. నీ ఒక్కడి పొట్ట కోసం 1000 మంది కార్మికులు పొట్టలు కొట్టమంటావా? నీ ఒక్కడి ఆశ తీర్చడం కోసం 1000 మంది కార్మికుల ఆశయాలు బలి పెట్టమంటావా? చెప్పరా. నీతి నిజాయితీని చంపుకుని బతకడం కంటే ఇంత విషయం తాగి తావడం మంచిది. ఏడ్చావులే నోరుమై. కథ తెలివితేటలు నువ్వును. ఇన్నేళ్లు నీ నీతి నిజాయితీ నీకేమిచ్చిందిరా? ఊరి నిండా అప్పులు, అరిగిపోయిన చెప్పులు తప్ప. ఒరేయ్, వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం బ్రతక నేర్చిన వాళ్ళ లక్షణం కాదురా. నీ చేజేతులారా నీ కొడుకు జీవితాన్ని నాశనం చేయకురా నాన్న. అవునన్నా, అన్నయ్యకి ఎలాగైనా ఉద్యోగం వచ్చే మార్గం చూడు. ఎవరు నన్ను అర్థం చేసుకోరేంటి? వాళ్ళెందుకు అర్థం చేసుకుంటారండి? వాళ్ళ స్వార్థాన్ని మీరు అర్థం చేసుకుని అడ్డదారులు బ్రతకడం నేర్చుకోండి. 1000 కుటుంబాలని సమాధి చేసి ఆ సమాధి మీద మీ కొడుకు భవిష్యత్తుకి పునాదులు కట్టండి. అదే కదా మావయ్య మీరు చెప్పేది? అదే కదరా నీకు కావాల్సింది? మీరేమనుకున్నా సరే నాకు ఆ ఉద్యోగం కావాలి. నోరు మీరా రాస్కెల్. అది నీ ప్రతిభకు గుర్తింపుగా ఇస్తున్న ఉద్యోగం కాదు. మీ నాన్న మంచితనాన్ని వాళ్ళ స్వార్థం కోసం వాడుకోవడానికి ఆ పెద్ద మనుషులు నీ మొహాన విసిరేస్తున్న కుక్క బిస్కెట్. నువ్వు మనిషి అయితే దాని జోలికెళ్ళదు. మీరు ఫ్యాక్టరీకి బయలుదేరండి. కార్మికుల ఐక్యత, యాజమాన్యం నిరంకుశత్వం. మన సమ్మెను దెబ్బతీయడానికి టెంపరీగా కొత్త వర్కర్స్ పిలిపిస్తున్నారు. మర్యాదగా మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి. మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. మర్యాదగా వెనక్కి తిరిగి వెళ్ళండి. ఏ ఎందుకు వీల్లేదు? వీళ్ళందరినీ లీడ్ చేస్తుంది నువ్వా? అవును. కాదు, అన్ఎంప్లాయ్ని. తమ ఆవేశాన్ని తీర్చుకోవడం కోసం తల్లిదండ్రులు జన్మనిస్తే, కాలేజీలు పనికి మాలిన డిగ్రీ పట్టాలిస్తే, సమాజం అసమర్థులని ముద్ర వేస్తే బతకలేక చస్తున్న నిరుద్యోగులు. మాకు ఉద్యోగం కావాలి, మమ్మల్ని వెళ్ళని. ఆరని ఆకలి కాలం, కలికాలం, అవనికి ఆఖరి కాలం, కలికాలం, నీటిని కాల్చు నిప్పుల గోళం, నిలువున కూల్చు నిష్ఠుర జాలం, కలికాలం.
కలికాలం కలికాలం ఆఖరి కాలం ఆరని ఆకలి కాలం కలికాలం అవనికి ఆఖరి కాలం కలికాలం ఈ గాలియే జాలి ఎరగదు ఈ నేల ఏ పూలు విరియదు ఈ మూల ఏ కాకి ప్రతి మనిషి ఈ గోల ఏ నాడు అణగదు ఈ జ్వాల ఏ వేళ తరగదు ఈ నింగి పంచేది కటి కలిసి కూటి కోసమేనా యువత చేటుకోను సాటి వారి పైన కాటు వేయు జోరు మనిషే మృగమై అడివైపోయే నడి వీధులు కూరిమి కోరని క్రౌర్యం యుగసారం ఓరిమి చేరని వైరం గ్రహచారం కత్తులు నూరే కర్మాగారం నెత్తురు పారే అత్యాచారం కసికాలం రక్కసికాలం కలికాలం ఆకలికాలం మేరీ నువ్వు తల్లివి కాబోతున్నావా కాకూడదనే అబార్షన్. నో నేను ఒప్పుకోను. చర్చికి పెళ్లి చేసుకుందాం పద. ఆనంద్, అసలే సమస్యలతో ఉన్న నీకు నేనో సమస్య కాకూడదు. మేరీ అవునానంద్, నీకు ఉద్యోగం రాలేదు, నీ చెల్లికి ఇంకా పెళ్లి కాలేదు. ఈ పరిస్థితిలో మనం పెళ్లి చేసుకోవడం మంచి పని కాదు. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? అతని కుటుంబ సమస్యల కోసం నీ జీవితాన్ని బలిపెడతావా? అతనితోనే నా జీవితాన్ని పంచుకుంటానని నమ్మకం ఉంది డాక్టర్. ఆ నమ్మకం అతనుకుంటుంటే ఈ అబార్షన్కి ఒప్పుకునేవాడి కాదుగా. అవును, ఒప్పుకోలేదు. నేనే ఒప్పించాను. షటప్. ముందు అతన్ని ఇక్కడికి తీసుకురా, నేను మాట్లాడతాను. వద్దు డాక్టర్, అబార్షన్ చేయండి ప్లీజ్. మేరీ, నీకేమైనా పిచ్చి పట్టిందా? చూసావు జానకి, ఈ అమ్మాయి చాలా మంచి పిల్ల. అనవసరంగా వాడెవడి మాయమాటలో నమ్మి మోసపోయింది. లేదు డాక్టర్, ఆయన మోసగాడు కాదు. కాకపోతే పెళ్లి కాకుండానే తల్లిని చేస్తాడా? వాడి అడ్రస్ ఇవ్వు, వాడిని వాడి పేరెంట్స్ ని కడిగి పారేస్తాను. లేదు డాక్టర్, ఆనంద్ చాలా మంచివాడు. కానీ ప్రస్తుతం అతనున్న పరిస్థితిలో ఈ పెళ్లి జరగదు. నన్ను అర్థం చేసుకుని అబార్షన్ చేయండి, లేకపోతే. ఆ చేతులు ఇలా ఇవ్వండి సార్. ఆ మాట నమ్మండి సార్. మా కుటుంబంలోనే కాదు, మా వంశంలోనే డాక్టర్లు ఇంజనీర్లు లాంటి శాంతి లేదు సార్. లేదు సార్, ఆ రోజు మీ నాన్న మా ఇంటికి వచ్చి రమ్మన్నాడు సార్. నాన్న ఇదా ముసలోడి ఫుడ్ సెటప్ అయి ఉంటుంది. ఇతను మా అబ్బాయి ఆనంద్ BH లో ఇంజనీరే. కాదండి బాబు, మా అబ్బాయి ఇంజనీర్ కాదండి. అవును, ఇంజనీర్ అని చెప్పాడు సార్. ఏమండోయ్, నేను ఇంజనీర్ని కాదు కదా, కనీసం గంజినేలకు కూడా గతలేని నిరుద్యోగి. అవునండి పాపం. మీ ఇంటికి వచ్చిన జీవాన్ని చూపిస్తాను ఉండండి. తాతయ్య ఏం చేస్తున్నావు? స్నానం చేసి బట్టలు ఆ, వేసుకుంటాను రా. అదే గొంతు. కానీ మా అబ్బాయి ఇంజనీర్ కాదండి. నీకు మనీ ఆర్డర్ వచ్చి త్వరగా రా. ఎక్కడా? బహుశా కాటం ద్వారా మనోడు పంపించుంటాడు. ఎక్కడా ఎక్కడా? ఆ? ఆ? చూ- ఆ, నీ ఇంజనీర్ మనవాడిని అల్లుడిగా చేసుకోవడానికి వచ్చిన పెళ్లి వాళ్ళు సిగ్గు లేకపోతే సరే. నమస్కారం, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, గుడ్ బై. He is Mr. పరాంకుశం. వర్క్ అన్నారు కాటం ద్వారా. కర్మగాలి మా తాత. ఈ ముసలాడికి వేరే పని లేదు. తిండనే పదార్థం కోసం ఎలాంటి అబద్ధమైనా మొహమాట లేకుండా చెప్పేస్తాడు. ఈసారి మీ ఇంటికి వస్తే బాధేయండి. ఓపికంటే ఇప్పుడైనా ఓకే. గవర్నమెంట్ రా, నా పరువు తీయడానికి పుట్టారు మీరందరూ. అయ్యా మీరే అనుకోవద్దు, వాళ్ళ తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. దయచేసి మీరు వెళ్ళండి, వెళ్ళండి. అయ్యా తమరు కూర్చోండి. జరిగింది ఏదో జరిగిపోయింది. మీరు ఒప్పుకుంటే మీ అబ్బాయిని మా అమ్మాయికి పెళ్లి చేసుకుంటాం. ఉద్యోగం కూడా మేమే ఇప్పించుకుంటాం. కట్నం ఎంత తెచ్చుకుంటారు? కొట్టానంటే పర్మనెంట్ గా పైకి వెళ్ళిపోతావు. సార్ ఇప్పుడు నా పెళ్లికి వచ్చిన తొందర లేదండి, ముందు మీరు వెళ్ళండి. అలా అనకు బాబు, 25,000 కట్నం కూడా ఇచ్చుకుంటాం. రే శేఖరం, ఇదేదో బాగుందిరా. వీలైతే ఆ డబ్బులతో నీ కూతురు పెళ్లి చేయొచ్చు. ఏదైనా ప్రాబ్లం వస్తే నా పేరున బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ పారేయచ్చు. ఓకే అనేరా? రే ముసలోడా, రాజకీయం ఏయ్, చేయకు. నువ్వు కాసేపు నోరు మీరా అన్నా. మా కోడలు కాస్త నలతగా ఉందని హాస్పిటల్కి వెళ్ళింది. ఆవిడ రాగానే ఓ మాట చెప్పి ఓకే చేసేసుకుందాం, డోంట్ వర్రీ. అదిగో మాటల్లోనే వచ్చింది. మనకి లక్కు తుమ్మ బంకలాగా అంటుకుందమ్మా. త్వరలో నీ కొడుకు పెళ్లి కొడుకు కాబోతున్నాడు. మీకు తెలుసా మావయ్య,
మీ మనవడు త్వరలోనే మీకు ముని మనవడిని ఇవ్వబోతున్నాడు. క్షమించండి, మా అబ్బాయికి ఇప్పుడు పెళ్లి చేసే పరిస్థితిలో లేవు. మీరు బయలుదేరండి. పదమే పోదాం. భలే మనిషి మేరీ, లోపలికి రామా. ఈయన మీ వారి తాతగారు, ఈయన మీ మావయ్య గారు. రాణి, ఇది నీ మొగుడు చెల్లెలు. రాణి, మీ వదినకు స్నానానికి నిలబెట్టు. లోపలికి రామా, నీ గది చూపిస్తాను. అన్నట్టు ఏమండి, రేపు ఒక ఉయ్యాల తాడు తీసుకురండి, ఇక్కడ కట్టేద్దాం. జానకి, ఏమిటి నాటకం? అవును, నాటకమే. మన సంసార నాటకం. ఈ నాటకాన్ని ఇంత గొప్పగా రాసిన రచయిత మన కొడుకేనండి. వీడు తల్లిదండ్రులను సుఖపెట్టే కొడుకుగా నిరూపించుకోలేకపోయాడు, కానీ పెళ్లి కాకుండా ఈ పిల్లని తల్లిని చేసి మగాడుగా మాత్రం నిరూపించుకున్నాడు. జానకమ్మా, నీ కొడుకు చేసిన వెధవ పనికి వాడి కాళ్ళు చేతులు విరగొట్టు. అంతేగాని ఈ కిరస్థాని పిల్లని ఇంటి కోడలుగా తీసుకొస్తావా? ముందు దాన్ని బయటికి పంపించు. ఆ అమ్మాయిని ఇంకొక మాట అన్నా నేను ఊరుకోను. నువ్వు నోర్మీరా. నేను ఈ పిల్లని ఇంటికి తీసుకొచ్చింది వీడి తప్పును ఒప్పుకుని కాదు. వీడు చేసిన పాపం ఈ ఇంటికి శాపం కాకూడదని, ఈ అనాథ బ్రతుకు వీడి వల్ల బజారు పాలు కాకూడదని ఆడదానిగా ఓ ఆడపిల్లని కన్నా తల్లిగా ఇంటికి తీసుకొచ్చాను. అంటే మన కులంతో గాని మతంతో గాని ఏమాత్రం సంబంధం లేని యువతను ఈ ఇంటి కోడలుగా తీసుకొస్తే ఈ ఇంటి పరువు ఏమవుతుంది? రేపు నీ కూతురి పెళ్ళి ఎలా అవుతుంది? ఏమిటి ఆలోచిస్తున్నారు? నేను చేసిన తప్ప? నేను ఆలోచిస్తోంది తప్పుల గురించి కాదు జానకి, మన పిల్లల భవిష్యత్తు గురించి. మేరీకి నెలలు నిండక ముందే ఆనందకిచ్చి పెళ్లి చేయాలి. అంతకుముందే రాణి పెళ్లి చేసి తీరాలి. ఎందుకంటే నీ మంచి మనసు మతాలకు అతీతమైంది కావచ్చు, కానీ లోకం అంత గొప్పది కాదే. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో నాకు అర్థం కావటం లేదు. ఓ పని చేస్తే? ఏమిటి? సుధాకర్ రాణిని ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కాబట్టి వెంటనే వీళ్ళు గరుడాచలంతో మాట్లాడి వాడితోనా? నా ప్రాణం పైన మాట్లాడు. అబ్బా, మీరు మాట్లాడరని నాకు తెలుసు. మీరు ఒప్పుకుంటే నేను వెళ్ళి మాట్లాడతాను. మాట్లాడటానికి ఏముంది జానకమ్మ, మీ కుటుంబం గురించి మీ మంచి చెడ్డల గురించి నాకు తెలిసిందే. ఇక మీ స్తోమత అంటారా, అది మీ కర్మ. నాకా ఉంది ఈ ఒక్కగానొక్క బక్కేదవా. సరే, వాడు కోరుకున్న పిల్లనే ఇచ్చి పెళ్లి చేయటంలో నాకేం నష్టం లేదు, గాని కాకపోతే అద్దె ఎక్కువైద్ది. అద్దా? అదేరా కట్నం. చూడు జానకమ్మ, ఇప్పుడున్న పెళ్లిల మార్కెట్లో మా వాడి రేటు లచ్చ బలుగుతుంది. అబద్ధం. మొన్నేగా ముదినేపల్లి పార్టీ నా ఫేస్ 30,000 కన్నా ఎక్కువ ఇవ్వనున్నారు. ఈ యుద్ధం రోజులు మొన్నటికి ఇయాలకి రేట్లు పెరగలా. నువ్వు నోరు మూసుకో, లోపలికి బా. చూడు జానకమ్మ, ఈ పెళ్లి జరగాలంటే కట్నం కింద కనీసం 50,000 ఇయ్యాల. 50,000? అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలం? అదే నాకు అర్థం కావట్లేదు. దీనికి ఒకటే దారి ఉంది. ఏమిటండి అది? చెప్పండి. ఎటువంటి కష్టమైనా ఇద్దరం కలిసే భరిద్దాం. ఈ పెళ్లిళ్ళైతే చాలా. ఏమిటండి అది? చెప్పండి. నేను వాలంటరీగా రిటైర్ అయితే 50,000 దాకా వస్తుంది. అంటే ముందుగానే ఉద్యోగం మానేస్తారా? వద్దండి, వద్దు. మనకున్న ఒకే ఒక ఆధారం ఆ ఉద్యోగం. దాన్ని త్యాగం చేయడం శాపమే అవుతుంది. శాపం ఏంటి జానకి? నేను రిటైర్ అవుతుంది మన బిడ్డల కోసమే కదా. బిడ్డలు, వాళ్ళ గురించి మీకన్నా నాకే బాగా తెలుసు. మీరు ఉద్యోగం మానేసిన మరుక్షణమే మనిద్దరం నడివీధిలో ఉంటాం. ఈ ఇంట్లో సంపాదన లేకపోవడం వల్లే తాతయ్య అని పిలవాల్సిన మీ నాన్ని ముసలాడాన్ని మీ పిల్లలు పిలుస్తున్నారు. ఆ పరిస్థితి రేపు మీకొస్తే మీరు సహించగలరేమో, కానీ నేను భరించలేను. మీరు మాత్రం ఈ ఉద్యోగం మానేయడానికి వీల్లేదు. అంతకంటే వేరే దారి లేదు జానకి. మన బిడ్డల్ని కన్నాం, పెంచాం. వాళ్ళ బుద్ధులు ఎలాంటివైనా వాళ్ళని ఒక దారికి తీసుకురావడం తల్లిదండ్రులుగా మన బాధ్యత.